శ్రీశైలంలో ఉన్న శివుడిని మల్లికార్జునుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా? అలాగే పాతాళగంగలో నీళ్లు ఆకుపచ్చ రంగులో ఎందుకుంటాయో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న శివుడికి మల్లికార్జునుడు అని పిలవడం వెనుక ఒక వృత్తాంతం ఉంది. పూర్వం శ్రీశైలం పర్వతానికి సమీపంలో మల్లికాపురం అనే రాజ్యాన్ని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇతడికి లేక లేక ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. ఆ పాపను చంద్రకేతుడు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతాడు. ఇదే సమయంలో చంద్రకేతుడు రాజ్య విస్తరణ కాంక్షతో పక్క దేశాల మీదకు దండయాత్రకు వెళ్తాడు. అలా అనేక రాజ్యాలను జయించిన చంద్రకేతుడు 12 సంవత్సరాల తర్వాత తన రాజ్యానికి తిరిగి వస్తాడు. చంద్రకేతుడు తన అంతఃపురానికి రాగానే అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతి కనిపిస్తుంది. ఆ యువతిని చూసి కామించిన చంద్రకేతుడు ఆమెను అనుభవించాలని ఆమె వెంట పడతాడు. ఇంతలో అక్కడకు పరుగు పరుగున వచ్చిన మహారాణి చంద్రకేతుడు పాదాలపై పడి ఆమె మన కుమార్తె చంద్రమతి, ఆమెను ఏమి చేయవద్దు అని వేడుకుంటుంది. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన చంద్రకేతుడు భార్య ఎంత చెప్పినా వినకుండా చంద్రమతి వెనక పడుతూనే ఉంటాడు. చంద్రకేతుడి భార్య నుంచి తప్పించుకోవడానికి చంద్రమతి కొండలు గుట్టల్లో పరిగెడుతూ చివరికి శ్రీశైల పర్వతానికి చేరుకొని ఒక కొండ గుహలో దాక్కుంటుంది. చంద్రమతిని తరుముకుంటూ ఆమె వెనకే వచ్చిన చంద్రకేతుడు ఆ ప్రాంతం మొత్తం గాలిస్తూ ఉంటాడు. దీంతో ఎంతో భయపడి చంద్రమతి తనను తన తండ్రి భార్య నుంచి కాపాడమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. దీంతో చంద్రమతి మొరను ఆలకించిన పరమేశ్వరుడు గుహ బయట ఉన్న చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేస్తాడు. ఆ శిల అలా దొర్లుకుంటూ వెళ్లి పాతాళ గంగలో పడిపోతుంది. అప్పటి నుంచే పాతాళ గంగలో నీరు ఆకుపచ్చగా మారిపోయిందట. తన తండ్రి బారి నుంచి తనను రక్షించిన శివయ్యను ప్రార్థిస్తూ లోపల నుండి బయటకు వచ్చిన చంద్రమతికి గుహ సమీపంలో ఒక శివలింగంపై గోవు పాలతో అభిషేకం చేస్తూ ఉండడం గమనిస్తుంది. ఆ సన్నివేశం చూసి పరవశించిన చంద్రమతి ప్రతిరోజు అక్కడికి వచ్చి ఆ శివలింగానికి మల్లెపూలతో పూజించేది. చంద్రమతి భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు చంద్రమతి, స్వామి, నేను నీకు అర్పించిన ఈ మల్లెపూల దండను నిరంతరం మీ శిఖలో ధరించండి, ఆ పువ్వులు ఎప్పటికీ వాడిపోకుండా ఉండాలి అని కోరుతుంది. చంద్రమతి నిస్వార్థమైన భక్తికి పరవశించిన పరమశివుడు ఆమె కోరికను మన్నించి, ఇక నుండి నీవు అర్పించిన మల్లెపూల దండను శిఖలో ధరించి ఇక్కడ మల్లికార్జునుడు అనే పేరుతో కొలువై ఉంటాను అని వరమిస్తాడు. అలా 12 జ్యోతిర్లింగాలలో రెండవదైన ఈ లింగానికి మల్లికార్జున జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది.